నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో నిన్న ఈ ప్రశాంత్ సింగ్ అనే గోరక్షక్ దళ సభ్యుడి మీద కాల్పుల ఇష్యూని బీజేపీ చాలా పెద్ద ఎత్తున టేకప్ చేసి నిరసనలు ధర్నాలు వాటితో పెద్ద ఎత్తున గొడవ చేశారు. వీళ్ళు గోవుల అక్రమ రవాణాపై సమాచారం ఇస్తున్నాడు అనే ప్రశాంత్ మీద కాల్పులు జరిపిండట. ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఇబ్రహీం అనే ఇంకొక వ్యక్తి కాల్పులు జరిపిండు. అసలు దీంట్లో ఏం జరిగింది అని నిన్న సిపి సుధీర్ బాబు గారు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేసిండు. బాధితుడికి నిందితుడికి గతంలోనే పరిచయం ఉందట. మాట్లాడుకుందామని పిలిచి తుపాకీతో కాల్చిండట. విషయం ఏంటంటే వాడు దొంగ, వాడు గోవులని అమ్మకానికి పెడుతున్నాడు, ఇంకో దందా చేస్తున్నాడు. వాని దగ్గర పోయి కూర్చొని మాట్లాడేది ఏముంటుంది? ఈ క్వశ్చన్ నేను నిన్న కూడా రేజ్ చేసిన. అంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆయన కొంత డబ్బులు డిమాండ్ చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ డబ్బులు డిమాండ్ చేసినని పోలీసులు చెప్తున్నారు. సరే, వీళ్ళు బీజేపీ వాళ్ళు, మిగతా విశ్వ హిందూ పరిషత్, ఈ సంఘాలు, బజరంగ దళ్ వీళ్ళంతా ఖండిస్తున్నారు. ఏదేమైనా అది లీగల్గా ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులే ఇంట్రాగేషన్లో విచారణలో తేలాల్సింది. ఆ అబ్బాయి కూడా మాట్లాడాలి. ప్రశాంత్ సింగ్ ఎవరైతే పాపం ఆయన కూడా ప్రాణాలతో బయటపడ్డాడు, ఇంకా ప్రాణం పోలేదు. కాకపోతే ఆయన ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మొత్తానికి ఆయన ఏం జరిగిందన్నది తను చెప్పాలి. ఆ ప్రశాంత్ సింగ్ చెప్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రశాంత్ డబ్బు డిమాండ్ చేశాడని ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి తపంచా కొనుగోలు చేసిన ఇబ్రహీం ఎవడైతే కాల్చిండో వాడు ఆ గన్ అట ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిండట. గంటల వ్యవధిలోనే 3 అరెస్ట్. ప్రశాంత్ ప్రాణాలకు ప్రమాదం లేదు సిపి. ముస్లిం ఓట్లు పోతాయని కాంగ్రెస్ బీఆర్ఎస్లకు భయం బీజేపీ అంటున్నది. గోవులతో కోట్ల రూపాయల దందా చేస్తుంటే ఏం చేస్తున్నారు సంజయ్? ప్రశాంత్కు బీజేపీ నేతల పరామర్శ. డీజీపీ ఆఫీస్కు వెళ్తున్న రామచంద్రరావు అరెస్ట్. నిన్న అతన్ని పరామర్శించారు. బండి సంజయ్ పరామర్శిస్తున్న, లక్ష్మణ్ పరామర్శిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఈటల రాజేందర్ నిన్న ధర్నా చేసి ఆయన అరెస్ట్ చేసిరు. బీజేపీ రామచంద్రరావుని అరెస్ట్ చేస్తున్నారు. గోవుల అక్రమ రవాణా గురించి సమాచారం అందిస్తున్నాడు అన్న కోపంతోనే గోరక్షక్ దళ సభ్యుడు ప్రశాంత్ కుమార్ అలియాస్ సోనూ సింగ్ పైన ఇబ్రహీం ఖురేషీ కాల్పులకు తెగబడ్డారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ కేసులో గంటల వ్యవధిలోనే 3 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఇబ్రహీం, బాధితుడు ప్రశాంత్లకు గతంలోనే పరిచయం ఉన్నది. ఈ కేసులో సాంకేతికతను ఉపయోగించి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నాం. బండ్లగూడకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం ఖురేషీ అక్రమంగా పశువులను కబేలాలకు విక్రయిస్తున్నాడు. అత్తాపూర్కు చెందిన బిడ్ల ప్రశాంత్ కుమార్ అలియాస్ సోనూ సింగ్ ఏడాది క్రితం కుటుంబంతో కీసర ప్రాంతానికి మకాం మార్చిండట. ప్రశాంత్ గోరక్షక దళంలో సభ్యుడిగా ఉన్నాడు. ఇబ్రహీం అక్రమ వ్యాపారంపై దృష్టి పెట్టిన ప్రశాంత్ పలుమార్లు అతన్ని అడ్డుకొని పోలీసులకు అప్పగించాడు. దీంతో ఇబ్రహీంకు దాదాపుగా ₹1 కోటి వరకు నష్టం వాటిల్లింది. కోపం పెంచుకున్న ఇబ్రహీం మాట్లాడాలంటూ తన స్నేహితుడు కురువ శ్రీనివాస్తో ప్రశాంత్కు కబురు పెట్టిండు. శంషాబాద్లో కలుద్దామని శ్రీనివాస్ సూచించగా ప్రశాంత్ వారిని పోచారం రమ్మన్నాడు. ఇబ్రహీం తన స్నేహితులు మహమ్మద్ హనీఫ్ ఖురేషీ, ముస్నాబిన్ మోసిన్ శ్రీనివాసులతో కలిసి పోచారం పోయిండట. ఇబ్రహీం, ప్రశాంత్ కలిసి హోటల్ వెనక్కి వెళ్లి గంటకు పైగా మాట్లాడుకున్నారట. ఆ తర్వాత ఇబ్రహీం తన దగ్గర ఉన్న తపంచాతో ఓ రౌండ్ గాల్లోకి కాల్చి మరో రౌండ్ ప్రశాంత్ను కాల్చి స్నేహితులతో కలిసి పరారైండట. ఎవరు చెప్తున్నారు ఇదంతా? సిపి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ప్రశాంత్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ప్రశాంత్, ఇబ్రహీం ఫోన్లో మాట్లాడుకున్నట్టుగా గుర్తించాం. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారట. ఆగస్టు, సెప్టెంబర్లో గోవుల అక్రమ రవాణా గురించి ప్రశాంత్కు తెలిసినా సమాచారం ఇవ్వలేదని సిపి తెలిపారు. గోవుల అక్రమ రవాణా సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు ప్రశాంత్ 5 లక్షలు డిమాండ్ చేసినట్లు నిందితుడు శ్రీనివాస్ చెప్పాడన్నారు. ఛత్తీస్గఢ్లో తుపాకీ ఉన్నారట. ఇబ్రహీం ఖురేషీ ఛత్తీస్గఢ్లోని స్నేహితుడి ద్వారా తపంచా కొనుగోలు చేసిండట. ఆ తుపాకీతోనే ప్రశాంత్ పైన కాల్పులు జరిపిండు. ఈ కేసులో మరో నిందితుడు హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడట. అతన్ని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం తెలుస్తుంది. నిందితుల దగ్గర నుంచి తపంచా, కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 3 రిమాండ్కు తరలించారు. పశువులను అక్రమంగా తరలించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ అంటుంది మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నది. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే ముస్లిం ఓట్లు పోతాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ భయపడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నిన్న మొత్తం బీజేపీ వాళ్ళంతా పెద్ద ఎత్తున ధర్నాలు ఇవన్నిట్లో పాల్గొన్నారు. సరే, మంచిదే, ఒక వ్యక్తికి అండగా నిలబడ్డము, ఆ ఇష్యూ మీద కొట్లాడడం అనేది మంచిదే. నేను బీజేపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి పోరాటము ఇంత మీరు నాయకత్వం కదిలింది. మొత్తం బీజేపీ అధ్యక్షుడు, ఎంపీలు మొత్తం అందరు కదిలిరు. ఇదే పోరాటము సేమ్ ఇట్లనే మంచి చేసిరు. నిన్న అన్ని ఇష్యూస్ మీద కూడా కొట్లాడండి. ఇల్లు లేని
బాధలు పడుతున్న ప్రజలు, ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చని హామీల మీద, ఫీజు రియంబర్స్మెంట్ వాటి మీద ధర్నాలు, లేకపోతే ఇంకోటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, మీ బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్లు కాదు, ఈ రకంగానే ఇష్యూస్ మీద కూడా కొట్లాడే ప్రయత్నం చేయండి. ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తలేరు మీరు, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్తలేరు మీరు. సరే ఇది మీరు దీనికి పేటెంట్ కాబట్టి మీరు వచ్చి బయటకు వచ్చి ధర్నా చేసే ప్రయత్నం చేశారు, గట్టిగా చేసిరు. ఇదే ధర్నాలు, ఇదే గొడవలు మిగతా ప్రజా సమస్యల మీద కూడా చేస్తే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది, రాజకీయంగా మీకు లబ్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. సో వాటి మీద మీరు ఫోకస్ చేయట్లే. మీ కార్యకర్తలు అడుగుతున్నారు వాటి మీద కూడా ఈ రకంగానే చేయండి అని.